ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని చవిచూస్తారు. మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ జాప్యాలు కొనసాగుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ పరిష్కారాలు కూడా వెన్నంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక నూతన ఒప్పందాలు ఈ రోజు మేషరాశి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక రుగ్మతలు ప్రారంభమవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. అధిక శ్రమ ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో కూడా చిరు సమస్యలు తలెత్తినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. కోర్టు సంబంధిత లావాదేవీలు ఈ రోజు వృషభ రాశి వారికి లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారిక విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటికి రాగలుగుతారు. వృత్తిపరమైనటువంటి విభేదాలు వీడిపోతాయి. శత్రువులు మిత్రులు అవుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. విద్యా సంబంధిత ప్రయత్నాలు మాత్రం ఈ రోజు మిథున రాశి వారికి లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. ప్రశాంత వాతావరణంతో కూడినటువంటి పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు కర్కాటక రాశి వారికి లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఎదురు చూస్తున్నటువంటి వార్తలు దగ్గరవుతాయి. కార్యాల్లో ఏకాగ్రత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటివి బాగా కలిసి వస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. సాహస నిర్ణయాలు ఈ రోజు సింహరాశి వారికి లాభిస్తాయి. ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే లాభసాటితో కూడినటువంటి కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. వ్యవహార విజయాలు వెన్నంటి ఉంటాయి. నూతన ప్రయోగాలు ఫలిస్తాయి. కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నృసింహస్వామి. ఇక ఆరోగ్య పరీక్షలు ఈ రోజు కన్యారాశి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకు గురి అయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార ప్రతిబంధకాలను తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. నూతన ఒప్పందాలు బాగానే కలిసి వస్తాయి. గృహ సంబంధిత విషయాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈ రోజు తులారాశి వారికి లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. పనుల్లో జాప్యాలు నివారింపబడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో నిర్ణయాలు కలిసి వస్తాయి. కార్యరూపం దాల్చుతాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు వృశ్చిక రాశి వారికి కలిసి వస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపారపరమైనటువంటి సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. అవలీలగా సాధించగలిగేటువంటి కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. వివాహ ప్రయత్నాలు ఈ రోజు ధనుస్సు రాశి వారికి లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనంద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే వ్యవహారిక విషయాల్లో కూడా నెగ్గుకు రాగలుగుతారు. రాజకీయపరమైనటువంటి అభివృద్ధి గోచరిస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు మకర రాశి వారికి ఈ రోజు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే
ఆరోగ్యంలో ప్రతికూలత ప్రారంభమవుతుంది. ఆర్థికపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. కుటుంబపరమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి ఉన్నప్పటికీ పరిష్కారాలు తొందరగా లభ్యం కావు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక ఆరోగ్య పరీక్షలు ఈరోజు కుంభరాశి వారికి మేలుని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి విభేదాల నుంచి బయటికి రాగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీనరాశి వారికి కలిసి వస్తాయి.